సంవత్సరాల క్రితం దీని గురించి ఆలోచించి నర్సీపట్నంలో ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర చాలా మంది కళాకారులు ఉన్నారు, నాకు తెలుసు. ఏటికొప్పాక, సబ్బవరం చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులకి ఎలా మార్కెట్ చేయాలో తెలియదు. అంతే నిరుత్సాహపడిపోయే పరిస్థితి. మనం వస్తువు తయారు చేస్తాం, దాన్ని ఎలాగ అమ్మాలా? అమ్మడం తెలిస్తే కానీ మన వస్తువు ఎవరు కొంటాడు? ఈవేళ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఈ కళ ఏటికొప్పకే కాదు, విజయవాడ దగ్గరికి కానీ, ఇందాక మన సార్ చెప్పినట్టు తిరుపతిలో కానీ బ్రహ్మాండమైనటువంటి బొమ్మల తయారీ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ముఖ్యులు మన కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అపర్ణ లక్ష్మి గారు వచ్చారు. వారు రావడం కూడా మంచి సూచన, మనకి శుభసూచకం. ఎందుకంటే వారి సహకారం కూడా మనకు అవసరం. ఆ డిపార్ట్మెంట్ వారితో పాటు మీరు తయారు చేసే బొమ్మలు అమ్మాలంటే ఒక షోరూమ్ ఉండాలి, ఒక మార్కెటింగ్ సెంటర్ ఉండాలి. దానికి మన కార్తీక్ గారు విశాఖపట్నం నుంచి వచ్చారు. మీకు చాలామంది తెలుసు, విశాఖపట్నం ఇక్కడ వెళ్తుంటారు మీరు. జగదాంబ సెంటర్లో కేజీహెచ్కి వెళ్ళి దారిలో సెంటర్లో మీరు పెద్ద షోరూమ్ ఉంది. ఇప్పుడంతా చూడండి, ఆ షోరూమ్ అంతా ఇదే బొమ్మలు, హస్తకళలు, చాలా పెద్ద షోరూమ్. వారు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే మీరు తయారు చేసే బొమ్మలు నాణ్యత ఉంటే వారు కూడా టేకప్ చేస్తారు. మీ బొమ్మ తయారు చేసే బొమ్మలు అమ్మడానికి ఒక మనిషి ఉండాలి, ఒక సెంటర్ ఉండాలి. ఆ సెంటర్ వారు ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇంకా మన వంతు బాధ్యత ఏంటంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలా? ట్రైనింగ్ ముఖ్యం. ట్రైనింగ్ లేకపోతే బొమ్మ ఎలా చేస్తారు మీరు? ఒక అవగాహన ఉండాలి కదా, దానికి ఏమో ఎక్విప్మెంట్ ఉండాలి కదా, కిట్స్ ఉండాలి కదా. అంచేత ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కిట్స్ ఇవ్వాలని చెప్పి మరి పెద్దలు కేంద్ర హస్తకళ అభివృద్ధి సంస్థ వారు డిసైడ్ చేసి దానికి ఒక్కొక్క కిట్కి 10,000 అవుతుంది అనుకుంటున్నారు. మీకు ఇచ్చే కిట్ ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఖరీదైంది. మొత్తం ఎంతమందికి ఇస్తున్నారమ్మా? 50 మందికి 5 లక్షల 50 మందికి కిట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం. ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ తీసుకోవచ్చు. 50 మందికి 5 లక్షల సుమారు ఈవేళ కిట్స్ ఇస్తున్నారు. మీకు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.